సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శ్రీ బసవ సేవా సదన్ కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనం శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ ప్రవచనం వేలాది మంది భక్తుల మధ్యలో జరిగింది. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు 2.5 గంటల సేపు ప్రవచన కార్యక్రమం శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రతి ప్రవచనంలో జరగబోతున్న ఆధ్యాత్మిక మాటల్లో ప్రభుజీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాది మందిగా ఈ ప్రవచనాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. దయచేసి ముట్టొద్దు, తాగొద్దు, మడిలో ఉంటారు ప్రభుజీ. ఆడవాళ్ళు ముట్టొద్దు, ఆడవాళ్ళు దండం పెట్టొచ్చు కాళ్ళకి. దయచేసి ఎవరు కూడా తాగొద్దండి. కొద్దిగా దూరం ఉండండి, లేడీస్ కొద్దిగా దూరం ఉండండి. ప్రభుజీని ఎవరు కూడా ముట్టొద్దు. లేడీస్ స్పెషల్ గా కానివ్వండి. అందరికీ మనవి కూడా అలాంటి వారికి గోవు పట్ల అంత ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పట్ల, భగవద్గీత పట్ల అంత ప్రేమ ఉంటే, ఈ భూమిపైన పుట్టిన మనందరికీ ఎంత ప్రేమ ఉండాలి. మన హరే కృష్ణ. చాలా సంతోషం. మనం ఒక షార్ట్ చూడాలంటే 30 సెకండ్లు కూడా మనం ఉండలేము. అంటే ఒక అరగంట సేపు కూడా మన షార్ట్ సీరియల్ గుట్టకాలు మార్చేస్తాము. గత 2 గంటల నుంచి ఎవరు కదలలేదు. నేను చూస్తూనే ఉన్నాను. ఇక్కడ ఒక 1500 మంది ఉన్నారు. ఎవరు కూడా నీళ్లు తాగలేదు, అసలు పైకి కూడా లేదు. అంటే ఇలాంటి అదృష్టం కలిగించిన ప్రణవానంద ప్రభుకి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే ప్రభు ప్రవచనాలు ఇస్తున్నారో కొన్ని వేల సంఖ్యలో కృష్ణ భక్తులు అయ్యారు. ప్రభుజీ యూట్యూబ్ ఛానల్ ప్రణవానంద చూడొచ్చు మీరు. కనీసం అంటే 1000 గంటల పాటు ప్రవచనం చెప్పారు. చాలా లెక్చర్స్ ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అలాంటి గొప్ప సాంగత్యం ఇచ్చి మనకి ఆయన ఎంతో బిజీగా ఉంటూ కూడా సదాశివపేట వచ్చిన దానికి ఒక్కసారి మనసారా మనం గురుదక్షిణ అంటాం కదా, ఆ గురుదక్షిణ అంటే ప్రభుకు ఒక్కటే. మనసారా మనకు కృతజ్ఞతలు ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పి జరుపుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలాంటి గొప్పవారిని ఈ భూమిపై తెచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత సరళమైన వ్యక్తులు అంటే, మమ్మల్ని ఎవరు చూడకూడదు, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయకూడదు అని ప్రభు స్ట్రిక్ట్గా చెప్పారు. కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళు మనలోనే ఉంటూ అతి సామాన్యులుగా మనతో పాటు ఉంటున్నారు. వాళ్ళ కోసం ఒక్కసారి కరతాళతలతో ఒకసారి గట్టిగా, గొప్ప వాళ్ళు అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, మన తరపున మంచి కృతజ్ఞతలు తెలపాలి. వాళ్ళు ఎప్పుడు ప్రణవానంద మంచి ఆరోగ్యం ఉండాలని మనందరూ కోరుకుంటూ ఎక్కువ సాంగత్యం ఇవ్వాలని ఒక్కసారి మన తల్లిదండ్రుల కోసము మనసారా మీరు హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుజీ మిమ్మల్ని వారానికి రోజుకు 1/2 గంట, వారానికి 2 గంటలు, 6 నెలలకి 3 రోజులు కోరారు కదా. నేను కూడా మీ అందరి తరపున ప్రభుజీని 6 నెలలకు 1 రోజైనా మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. చాలా తక్కువ. ఇంతకుముందు వైదికమైన పరంపరలో ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి.
ఎట్లా అని అంటే, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే గోవు తనంతట తానే అరణ్యంలోకి వెళ్ళి ఏ మూలికలను తినటం చేత ఆ యజమాని యొక్క ఆరోగ్యం బాగుపడుతుందో అటువంటి ఔషధాలను తిని అటువంటి పాలించి యజమాని యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తుందట గోమాత. తల్లి ఎలా అయితే పిల్లలకి ఏది కావాలో చేసి పెడుతుందో గోవు కూడా అలానే చేసి పెడుతుందట. ఒక ఆయన అడిగారటండి, ఏ పాలు అన్నిటికంటే గొప్పవి ఈ ప్రపంచంలో అని అంటే ఆ సాధువు అన్నారట, బర్రె పాలు అన్నిటికంటే మంచివి అని చెప్పాడు. ఏ పాలు అన్నిటికంటే మంచివి అన్నారంటే బర్రె పాలు అన్నిటికంటే మంచివి అన్నాడు. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. అంటే మీరు ఇంత పెద్ద గోశాలు నడుపుతారు, ఇంత గోసేవ చేస్తారు, మరి ఏ పాలు మంచివి అని అంటే బర్రె పాలు మంచివి అని ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటే, ఏ పశువు యొక్క పాలు మంచివి అని మీరు అడిగారు. దానికి నేను సమాధానం బర్రె యొక్క పాలు మంచిది అని చెప్పాను. గోవు పశువు కాదు, గోవు యొక్క పాలు కాదు, గోవు సాక్షాత్తుగా దైవము, గోవు యొక్క పాలు అమృతము అని అసారు. గోవు పశువు కాదు, గోవులో సకల దేవతలు కూడా ఆసీనులై ఉంటారు. భగవానుడు ఒకసారి చెప్పారట, అందరు దేవతలు మీ ప్రదేశాన్ని తీసుకోండి గోవు లోపల అని అంటే, అదే ఒక ప్రాణి లోపల మేమెందుకు వెళ్ళాలి అని లక్ష్మీదేవి కొద్దిగా డబ్బులున్నాక ఆ మాత్రం గర్వం వస్తుంది కదా. లక్ష్మీదేవి అనుకున్నదట, నేనేంటి వెళ్ళేది ఆవు లోపలికి అనుకున్నది. కొద్దిసేపు అయ్యాక చూసేసరికి మొత్తం వైకుంఠాన్ని ఖాళీ, అందరు దేవతలు వెళ్ళిపోయారు. భగవానుడు అన్నాడంటే మేము కూడా వెళ్తున్నాము అంటే, అమ్మవారు అన్నది, అయ్యా మరి నేనేం చేస్తాను, నేను కూడా రావాలి కదా అని అంటే, ఏది ఖాళీ లేదు, ఒకటే ఒక భాగం ఖాళీగా ఉంది. ఎక్కడ అంటే తోక దగ్గర. అంటే సరే అండి ఏదైనా పర్వాలేదు అని లక్ష్మీదేవి వచ్చి ఆవు తోక దగ్గర కూర్చున్నది. అందుకే మనం ఆరాధన చేసినప్పుడు గో పృష్ఠభాగాన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆలయంలో భగవానుడి యొక్క తలుపులు తెరిచినప్పుడు గో పృష్ఠభాగాన్ని చూపిస్తారు. లక్ష్మీదేవి కూడా విలవిలలాడి గోవుని ఆశ్రయించిందట. ఎక్కడ చోటు దొరికితే అక్కడ నేను ఉంటాను అని లక్ష్మీదేవి వెళ్ళిన ప్రదేశము గోవు యొక్క పృష్ఠభాగం. అట్లా సకల దేవతలు ఎక్కడైనా నివసిస్తారు అనంటే అది సురభిలో, గోమాతలో. అటువంటి మంచి గోశాల మన సదాశివపేటలో కామ్యవనంలో శ్రీరామ ప్రభు నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి ఆర్గానిక్ ఫార్మింగ్ అక్కడ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసునండి, ఇప్పుడు బయట దొరికే కూరగాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్నో కెమికల్స్ కలుపుతున్నారు. మీరు వీడియో చూసారా? ఇలా ఆకుకూర మొత్తం కూడా పాడిపోయి ఉంటుంది. ఒక కెమికల్లో ముంచంగానే ఇట్లా మంచిగా పచ్చ రంగులో బయటకు వచ్చేస్తుంది. చూసారా మీరందరూ కూడా? ఇంకా మామిడి పళ్ళ విషయం అయితే చెప్పనే అవసరం లేదు. ఎన్ని కెమికల్స్ వేసి 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 పండిస్తూ ఉన్నారు. అవునా కాదా చెప్పండి? ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో మీరు వాడుకోవాలి అంటే ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా సోడా వేసి, ఉప్పేసి, నానబెట్టి, కడిగి, మళ్ళీ సోడా వేసి, ఉప్పేసి, కడిగినాకనే తూడ్చుకొని వాడుకోవాలి అని టీవీలలో ఉండే వాళ్ళంతా చెప్తున్నారు. లేకపోతే విషాన్ని తింటున్నాము అని చెప్తున్నారు. కానీ సదాశివపేటలో ఉండే ఈ కామ్యవనము అనే ప్రదేశంలో ఒక్క కెమికల్ కూడా వాడకుండా ఎలా పంటలు పండించాలి అని చేసి చూపిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! మనందరికీ ఆరోగ్యం కావాలి కదా, మనందరికీ మంచి శక్తి కావాలి కదా. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఎప్పుడైతే మనం మంచిగా పౌష్టికంగా ఉంటామో, అప్పుడే మనం చదువుకోగలం, అప్పుడే మనం సాధన చేయగలం, అప్పుడే మనం ఉద్యోగాలు చేయగలుగుతుంటాం. 4వ తారీఖున సదాశివపేటలో భవ్యమైన రథయాత్ర జరగబోతుంది. ఎంతమంది ఆ రథయాత్రలో పాల్గొంటారు? చేయండి. వెరీ గుడ్. కేవలం మీరు పాల్గొనకూడదండి, మీతో పాటు కనీసం 2 తీసుకొని రావాలి.
ఎంతమందిని తీసుకొని రావాలి? కనీసంలో కనీసం ఇద్దరిని తీసుకొని. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మంచి అంటే మనం అంటే మీరు మంచి వాళ్ళు సరే, మీరు ఎప్పుడైనా మంచి సినిమా చూసారనుకోండి, చూసాక ఏం చెప్తారండి? వెంటనే మీకు నచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తప్పకుండా చూడాలి, తప్పకుండా చూడాలి, తప్పకుండా చూడాలి చెప్తారా లేదా? లేదా ఎంతమంది మీకు చెప్పారు ఇలా తప్పకుండా చూడాలి మీరు అని? ఎంతమందికి ఇలాంటి సజెషన్స్ వచ్చాయి? చేయొద్దండి చూద్దాం ఒకసారి. మంచిది ఏదైనా ఉంటే మనం పంచుకోవాలి అని చూస్తాం కదా. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని వింటూ ఉంటాం కదా. మీకు ఇంత మంచి సాంగత్యం దొరికినప్పుడు, మీకు ఇంత మంచి అనుభవం దొరికినప్పుడు, వచ్చేసారి మీరొక్కళ్ళే రాకుండా మీతో పాటు ఇంకొకళ్ళనే తీసుకొస్తే మన ప్రభుజీ ఆ సెంటర్ని పక్కన పెట్టి ఇలాంటి హాల్లోనే ప్రతి వారం కార్యక్రమం చేస్తుంది. ఎందుకో తెలుసునండి మీకు? ప్రభువు గారి యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్ వారు ఒకసారి మాయాపూర్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు కొంతమంది దుండగులు ఆలయంని దోచుకోవాలి అని ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండే భక్తుల పైన దాడి చేసినప్పుడు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరికి కాదు, ఒక్కొక్కళ్ళు 20 మందిని ప్రేరేపణ చేస్తూ ఉన్నారు. 20 మందిని కాదు, ఒక్కొక్కళ్ళు 200 మందిని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. కనీసం మనం ఇద్దరికి చెప్పినా సరే వారు బాగుపడతారు. మంచి ఎంత చేశామో అని కాదండి, మంచి చేశామా లేదా అనేదే ముఖ్యం. ఒక్కళ్ళు మన యొక్క మాటలు విని ఒక్కళ్ళైనా సరే ధర్మ మార్గంలోకి వచ్చారు అని అంటే భగవానుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసునా అండి మీకు? నిన్ననే మేము ఒక వీడియో పెట్టాం, ఎంతమంది చూసారో మాకు తెలియదు. ఒక చిన్న పిల్లవాడు సముద్రం దగ్గరికి వెళ్తే ఎన్నో వేల తాబేళ్ళు పాప నీటికి కొట్టుకొని బయటికి వచ్చేసాయట. ఎంత ప్రయత్నించినా సముద్రంలోకి వెళ్ళలేకపోతున్నాయట. ఆ చిన్న పిల్లవాడు ఒక్క తాబేలుని తీసి సముద్రంలో విడిచిపెట్టాడట. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడట, ఒరే ఇన్ని వేల తాబేళ్ళు ఉన్నాయి కదా, ఒక్క తాబేలు విడిచిపెట్టేస్తే నువ్వేమైనా ఘనకార్యం చేసావా అంటే ఆ పిల్లవాడు అన్నాడట, నాన్న ఇన్ని వేల మందిని మార్చలేకపోయాను, కానీ ఈ తాబేలు యొక్క జీవితాన్ని మాత్రం మార్చగలిగాను నేను అని అన్నాడు. కాబట్టి మంచి చిన్న మంచియా పెద్ద మంచియా ఉండదండి. మంచి ఎప్పుడూ మంచియే. మంచి చేయటంలో ఎన్నో వచ్చాను సంగారెడ్డి. నేను మీ యూట్యూబ్లో చూసి రావడం జరిగింది. నా కుటుంబంతో సమేతంగా వచ్చాను. నా భార్య, 2 పిల్లలు కూడా వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళిద్దరు ఇస్కాన్ డెవోటీస్. వాళ్ళిద్దరు శ్రీ చైతన్య స్కూల్లో వాళ్ళు టాపర్స్. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇక్కడ స్వామీజీ అరే చెప్పండి. ఈ రోజులలో కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు. దాని గురించి మీరు ఒక వచనం చెప్పాల్సిందిగా. మీకు విషయం చెప్తాను. అనాథాశ్రమాలు ఉన్నాయి అని అంటే మనము చదివినంత సుఖం ఏ దాంట్లో లేదు. మా బాబుకు మా మనవనికి నేర్పిస్తున్నాను. వాడు వింటుంటే నేను నేర్చుకునేది మళ్ళా గుర్తు చేసుకుంటున్నా. భగవద్గీత అంత ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని దేవుళ్ళు ఉన్నారు లేదనను, కానీ మనకు భగవద్గీత ఉన్నది అంటే మన చేతిలో మన ప్రపంచమే ఉన్నట్టు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.